రాష్ట్రం యొక్క ఇమేజ్ దెబ్బతినేట్టుగా. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ప్రోగ్రెస్ స్టేటు, అన్నీ కూడా పాజిటివ్గా జరుగుతున్నాయి. విభజన తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో సమస్య లేని దాన్ని సమస్య చేయడం, ఈరోజు ఈ ఇష్యూని పరిష్కారం చేయాలని ప్రభుత్వం సీరియస్గా ఆలోచించి ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. దీన్ని మీరు చూస్తే DOMS నెంబర్ నిన్నే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ విధంగా జరిగిందని. ఆ DOMS నెంబర్ 30 ఒకసారి మీరు చూస్తే ఇందులో చాలా స్పష్టంగా మీకు కాపీ ఇచ్చాను. ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది. అన్నీ చెప్పిన తర్వాత పాయింట్ 8 చూడండి. పాయింట్ 8లో ది గవర్నమెంట్ ఆల్సో హియర్ బై ఆర్డర్ దట్ సెపరేట్ ఆర్డర్ షల్ బి ఇష్యూ in respect of the following matters based on the report of the commission. Based on the report of the commission. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఇస్తామని. Namely, the percentage of reservation to be earmarked to the caste and communities included by this order in the list of backward classes. The group classification classes in which they should be included. The economic criteria to be applied for the entitlement of the benefits extended to the backward classes under the rules. 9. The inclusion of the caste and communities by this order in the list of backward classes shall not, however, affect the admission into education institutions for the academic year 94-95 or the selection of the services under government, local bodies, etc., for which the process has already commenced. 10. As the reservations completed to the caste and communities included in the list of backward classes by this order or in addition to the quantum of reservations available to create and communicate already included in the list of backward classes, government will take suitable action in order to provide for reservations in excess of 50%. What it indicates, ఆ రోజు ఇచ్చిన జీవోని దీంట్లో ఏమీ లేదు. దీంట్లో ఇచ్చింది ఇంటెన్షన్ తెలియజేశారు. కాపుల్ని బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఇంక్లూడ్ చేస్తామని 14 కమ్యూనిటీలు ఇంక్లూడ్ చేశారు. ఆ 14 కమ్యూనిటీ ఇంక్లూడ్ చేసి ఈ GOMS నెంబర్ 67/2094లో ఇష్యూ చేశారు. ఇష్యూ చేసిన తర్వాత సక్సెసివ్ గవర్నమెంట్స్ పుట్టస్వామి ఇది ఉండడం, తర్వాత వచ్చినటువంటి జస్టిస్ దాల్వాయ్ సుబ్రహ్మణ్యం ఇది 22/11/2004 నుంచి 24/9/2011 వరకు ఉంది. మీకు 2 షీట్లు ఇచ్చాను కంపారిజన్లో. ఆ కంపారిజన్లో మీరు చూస్తే ఒకటి ఇందులో ఉండే కమ్యూనిటీ నెంబర్ 8 ఉంది. నెంబర్ 8 వచ్చి పట్రా. నెంబర్ 3 ఇది జీవో నెంబర్ 8 కింద BCW డిపార్ట్మెంట్ 28/2006 ఇచ్చారు. అదే మరిగా 12 ఇంకొక నెంబర్ ఉంది. ఆ 12 వచ్చి పండర. ఇది జీవో నెంబర్ 28 BC డిపార్ట్మెంట్ 47/2008 ఇచ్చారు. పాల ఏకిరి, ఏకిల, వ్యాకుల వీళ్ళందరి జీవో నెంబర్ 14/47/2008 ఇచ్చారు. అదే మరి ఇంకొక పక్కన 49లో కసికపాడి, కసికపూడి ఇది జీవో నెంబర్ 19/2009లో ఇచ్చారు. ఇంకొక పక్కన తూర్పు కాపు ఆర్ గాజుల కాపు ఇది జీవో నెంబర్ 30లో ఇచ్చారు. అదే మరి 37 అయ్యాకర జీవో నెంబర్ 6 ఇచ్చారు. సీరియల్ నెంబర్ 6 4/8/2008లో ఇచ్చారు. నగరాలు 4/7/2008 ఇచ్చారు.
ఈ విధంగా డిఫరెంట్ డేస్లో ఇవన్నీ కూడా జీవోలు ఇష్యూ చేశారు. దేని మీద? దాల్వాయి సుబ్రహ్మణ్యం కమిటీ రిపోర్ట్ మీద బీసీ కమిషన్ రిపోర్ట్ పైన ఇవి ఇచ్చారు. అదే మరి ఇంకోటి ముస్లిమ్స్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు, అది సెపరేట్ జీవో ఇష్యూ చేశారు. అది కూడా క్లియర్ కట్గా 7th July 2007లో ఇచ్చారు. ఈ జీవో వచ్చి 2/7/2007లో ఇస్తే 7 July 2007లో ఇది కూడా జీవో ఇష్యూ చేశారు. అంటే ఇక్కడ మొత్తం కలిసి 14 కమ్యూనిటీస్లో 8 కమ్యూనిటీస్కి ఇష్యూ చేశారు, ముస్లిమ్స్కి ఇచ్చారు. మేజర్గా ఉండే కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఈ 4 కమ్యూనిటీస్ని ఇష్యూ చేయలేదు. ఆర్డర్ ఎక్కడ జీవో కానీ లేకపోతే మీకు కమిషన్ రిపోర్ట్ కానీ ఏది రాలేదు. ఇవి పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు డిమాండ్ ఏంటి? ఈ 8 కమ్యూనిటీస్కి, ఈ 4 కమ్యూనిటీస్కి రిజర్వేషన్స్ కావాలనేది ఇప్పుడు మెయిన్ డిమాండ్. ఇప్పుడు ఈ జీవో నెంబర్ 30 ఇమ్మని అడుగుతున్నారు. 30లో ఏముంది జీవో? ఇది ఒక కమిషన్ వేసిన తర్వాత వచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని డెసిషన్ తీసుకుంటాం. ఇంటెన్షన్ తెలియజేశారు, ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి, 2 ఏ గ్రూపుల్లో ఇంక్లూడ్ చేయాలి, ఆర్థిక స్తోమత ఎంత ఉండాలి, క్రైటీరియా, 4 50% ఎక్సీడ్ అయినప్పుడు ఎట్లా డీల్ చేయాలి, ఈ 4 పాయింట్లు పెట్టి ఇచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేశాను దీనిపైన? అంత మునుపు కూడా మీరు చూస్తే ఇది హైకోర్టులో ఒక డెసిషన్ ఉంది, అది కూడా నేను చదివినిపించాను నిన్న. ఇక్కడ కూడా చాలా క్లియర్గా హైకోర్టులో ఒక పేరా మీరు చూస్తే, ఏ రీడింగ్ ఆఫ్ ది ఇంపెంజ్డ్ జీవో ఆల్సో మేక్ ఇట్ వెరీ క్లియర్ దట్ ది no final decision is taken for providing reservations to the communities enlisted in the impunged GO. The GO can be at best be treated as a requisition to the commission to send a report as regards the reservation to the communities enlisted in the GO. In this view of the matter, the question of the GO being contrary to the provision of the AP Act 20/93 does not arise. అంటే ఇది అట్ బెస్ట్ ఇట్ ఈజ్ ఓన్లీ ఇంటెన్షన్ టు రెఫర్ ఇట్ టు కమిషన్. అందుకే ఈ జీవో కొట్టేయలేదు. జీవో ఇస్ ఇన్ ఫోర్స్. 30 జీవో ఉంది, జీవో 30 ఫోర్స్లో ఉంది, కొట్టేయలేదు. కానీ ఇట్ ఈజ్ ఎ రెఫరెన్స్ ఫర్ ది కమిషన్. కమిషన్ హ్యాస్ టు గివ్ ఎ రిపోర్ట్. అక్కడి నుంచి 94 నుంచి 2016 14 ఎన్నికల్లో పెట్టాం. 14 వరకు ఎవరు పట్టించుకోలేదు. ఈ నాయకులందరూ ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడేటువంటి వాళ్ళ పార్టీలో ఏం పెట్టారు? కమిషన్ పెట్టారు. వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు ఒక 6-7 కమ్యూనిటీస్కి ఇంక్లూడ్ చేశాడు. అప్పుడు ఎందుకు చేయలేకపోయాడు? ఎందుకు చేయలేదు? యూ హ్యావ్ టు ఆన్సర్ దట్. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టారు? మీరు కమిషన్ పెట్టారు. ఎందుకు పెట్టారు మీరు కమిషను? దానికి సమాధానం చెప్పాలి. ఈ నాయకులు ఇప్పుడు కొంతమంది మాట్లాడేది, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? రోజు రోజుకు అన్యాయం జరిగిపోతుందని. నేను ముఖ్యమంత్రి 20 నెలలు అయింది, 18 నెలలు, 19 నెలలు అవుతుంది. 20 ఏళ్ళు ఏం చేశారు? 23 ఏళ్ళు, 23 ఇయర్స్. ఇప్పటికి 23 ఇయర్స్ ఏం చేశారు? నేను వచ్చిన తర్వాత వీళ్ళందరికీ ఒక కమిషన్, ఫైనాన్స్ కార్పొరేషన్ వేసి 100 కోట్లు ఇచ్చి ప్రారంభం చేసి, అవసరమైతే ఇంకా ఎక్కువ నేను డబ్బులు ఇస్తాను, దానిపైన అప్లికేషన్స్ అవన్నీ చేసి స్పీడప్ చేశాం. 2 ఒక కమిషన్ వేసి, కమిషన్ కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టాం. 9 మంత్స్ ప్రోగ్రామ్ పెట్టి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ కూడా క్లియర్ కట్ ఒక టైం లైన్స్ పెట్టి మేము కంప్లీట్ చేస్తాం చాలా స్పష్టంగా చెప్పాం. దీనిపైన సుప్రీంకోర్టు డెసిషన్, జాట్ కమ్యూనిటీ వచ్చినప్పుడు నేషనల్ బీసీ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ రిపోర్ట్ ఇవ్వలేదనే ఉద్దేశంతో గవర్నమెంట్ మాకు అధికారం ఉందని బీసీలో ఇంక్లూడ్ చేస్తే 7 రాష్ట్రాల్లో ఉండే జాట్స్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇది కరెక్ట్ కాదు, యూ కెనాట్ గివ్ ఆర్డర్స్ యాజ్ యూ లైక్, దిస్ ఈజ్ అన్ఫేర్, కాబట్టి చెల్లదు అని కొట్టేశారు. ఇంతవరకు ముస్లిమ్స్కి ఇచ్చిన,
ఇంకొక కమ్యూనిటీకి చిన్న చిన్న కమ్యూనిటీలు ఏవైతే ఉన్నాయో 6-7 కమ్యూనిటీలకు ఇచ్చిన ఇవన్నీ ఆ రోజు ఉండే కమిషన్ రిపోర్ట్ బేస్ చేసుకుని వాళ్ళందరినీ బీసీలో ఇంక్లూడ్ చేశారు డిఫరెంట్ గ్రూప్స్లో. ఇక్కడ నేనేం చెప్పాను, సేమ్ థింగ్ మేము చేయబోతున్నాం. బీసీ కమిషన్ వేసాం, ఆ కమిషన్ మొత్తం ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేసిన తర్వాత గవర్నమెంట్కి రికమెండేషన్లు వస్తాయి. దానికి కూడా కాల పరిమితి ఇచ్చాం. ఆ కాల పరిమితి ప్రకారం భవిష్యత్తులో ఏ విధంగా చేయాలనో మేము తొందరలో నిర్ణయం చేసుకుంటాం. కాపులు వెనుకబడి ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. ఇవన్నీ చూసిన తర్వాత తప్పకుండా వాళ్లకు వెనుకబడిన తరగతుల్లో పెట్టి వాళ్ళని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. అయితే వెనుకబడిన వర్గాలకు ఏమాత్రం నష్టం జరగకుండా చేయాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే వెనుకబడిన వర్గాలకు మళ్ళీ ఫ్లాష్ కాన్ఫ్లిక్ట్ వచ్చి లేనిపోని సమస్యలు రావడం కరెక్ట్ కాదు. వెనుకబడిన వర్గాలకు నష్టం జరగకుండా పేదరికంలో ఉండే కాపులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత నెరవేరుస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఇక్కడ ఎక్కడ అంబిగ్యూటీ ఉంది? నేను అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని, అదే మరి ఇక్కడ అడుగుతున్న ఆందోళన చేసే ప్రతి ఒక్కరిని, జీవో నెంబర్ 30 ఇవ్వమంటారు. ఏమని ఇవ్వాలి? ఏముంది జీవోలో? మీరే చెప్పండి, మీరందరూ ఆలోచించి చెప్పండి. ఏముంది జీవోలో? మీకు అందరికి ఇచ్చాను. ఇది వాళ్ళకి తెలియదా? ఇది తెలుసు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు దానికి పర్సంటేజ్ ఇవ్వాలన్నా, ఆర్థిక క్రైటీరియా కావాలన్నా, ఏ గ్రూపులో పెట్టాలన్నా కావాలన్నా ఎవరు ఇవ్వాలి రిపోర్ట్? దానికి నేను ఆ జీవో యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వమంటారు. జీవో ఇస్తాను. ఏమవుతుంది? జీవో ఉంది, కొత్తగా ఇచ్చేది ఏముంది జీవో? ఇంకా ఇట్ ఈజ్ ఎన్ఫోర్స్మెంట్. ఇట్ ఈజ్ దానికి ఏమీ ఇది లేదు, స్పెసిఫికేషన్స్ లేవు. ఇట్ ఈజ్ ఓన్లీ ఇంటెన్షన్. గవర్నమెంట్ యొక్క మనోగతం. గవర్నమెంట్ మేము డిసైడ్ చేసిన కాపుల్ని బీసీల్లో ఇంక్లూడ్ చేయడానికి, అదే మాదిరిగా అప్రోప్రియట్ టైంలో ఆ టైంలో ఈ అన్నిటిపైన సెపరేట్ జీవోలు ఇష్యూ చేస్తాం. అది కూడా ఎప్పుడు కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత. దానికి కమిషన్ వేశారు, కమిషన్ రిపోర్ట్ ఇవ్వలేదు. తర్వాత వచ్చిన కమిషన్లు వచ్చాయి, కానీ ఏమి ఇచ్చారు? వేరే కమ్యూనిటీస్కి ఇచ్చారు, దీనికి మాత్రం ఇవ్వలేదు. దాని ఎప్పుడు ఇచ్చారు? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఇచ్చారు. అప్పుడు ఎందుకు చేయలేదు? అప్పుడు ఎందుకు వీళ్ళు అడగలేదు? దిస్ ఈజ్ వేర్ వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. కాబట్టి మేము ఆ రోజు కూడా చాలా స్పష్టంగా చెప్పి, మేము అంత మునుపు చెప్పలేదు, వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. పార్టీ కూడా గుర్తించిన తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాం. దానిపైనే మేము ప్రాసెస్ స్టార్ట్ చేశాం. మేము ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలాంటి అఘాయిత్యాలు చేయడం ఏంటి, ఇలాంటి దారుణాలు చేయడం ఏంటి, మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం ఏంటి? ఎవరు చేశారు ఇది? నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఒక నేరస్తుడుగా ఉండే వ్యక్తి ప్రతి ఒక్కదాన్ని రాష్ట్రంలో ఒక ఇష్యూ చేస్తూ ప్రశాంతంగా ఉండే జిల్లాలో నేరాలు చేయడం, ఇలాంటి సంఘటన ఎప్పుడైనా సరే చరిత్రలో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎప్పుడు జరగలేదు. నేను అది చెప్తే తెలుగుదేశం వాళ్ళు పంపించి ఇవన్నీ చేయించారని మాట్లాడుతున్నారు. ఇద్దరు ఒకటే టోన్లో. తెలుగుదేశం పంపించి ఎందుకు చేస్తారండి? అంత మునిపు ఏమన్నారు మీరు? రానియకుండా అడ్డుపడ్డారన్నారు. ఆర్టీసీ బస్సులు మీరు డబ్బులు కట్టి 80, 90, 81 తీసుకున్నారు. మీరు మీకు ఎంత డబ్బులు కడితే అన్ని ఇస్తామన్నారు. వాళ్ళు 80 కట్టి తీసుకున్నారు. రెండోది మీరేం చేశారు? మధ్యలో నిలిపేశారు, మధ్యలో ఎక్కడ వంట చేసుకోనికుండా చేశారు. ఇలాంటి బేస్లెస్ అలిగేషన్స్ ప్రభుత్వం పైన పెట్టడం. అదే మరి ఇంకొక పక్కన ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళందరూ అక్కడ రావడం, కాపు రిజర్వేషన్ ముసుగులో ఇలాంటి దారుణమైన పరిస్థితులు తీసుకురావడం. ఇక్కడ జరిగింది ఏంటి? మళ్ళీ 6 ఓబీ వ్యాన్స్ తీసుకుపెట్టారు, 5, 6 పెట్టారు. ఎక్కడి నుంచి వచ్చాయి మీకు? ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది మీకు? ఒక సాక్షికి మాత్రం, ఇంకెవరికి రాలేదే. మీకు ఒకరికే ఎట్లా వచ్చింది? అంటే ఇట్ ఈజ్ ఎ ప్రీ ప్లాన్డ్. ఒక ముందుగానే ప్లాన్ చేసుకుని 5, 6 ఓబీ వ్యాన్స్ పెట్టుకొని ఇష్టానుసారంగా కార్యక్రమాన్ని చేసి, ప్రభుత్వం ఎందుకు రెసిడెంట్గా ఉన్నామంటే ఇది ప్రజలకు సంబంధించిన విషయం. కొన్ని వేల మంది అక్కడ ఉన్నారు. ఏమాత్రం
ప్రెసిడేట్ చేసిన మా పోలీసులు దెబ్బతిన్నా నేనైతే ఆ టెన్షన్ వచ్చినప్పటి నుంచి 3:30-4 గంటలు టీవీలు కూడా చూస్తూ మా వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ నేను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ రెస్ట్రైంట్ పాటించండి, ఏమైనా పర్వాలేదు, మీరు గమ్మునుండండి. ఎమోషన్లో ఉన్నప్పుడు ఓసారి చిన్న చిన్న సంఘటనలు జరిగిన పోలీస్ స్టేషన్ జరుగుతూ చూస్తున్నాం, రైల్వే బోగీలు కాలుతా ఉంటూ చూస్తున్నాం. మీరు వీలైతే ఆపగలిగితే ఆపండి అంటే వాళ్ళు వీళ్ళంత వరకు పోయేసి అందులో ఉండే వాళ్ళందరినీ దింపి, మీరు చూశారు తీసుకొచ్చారు, పోలీసులు కొడితే కూడా తీసుకొచ్చి దూరంగా వాళ్ళందరినీ పెట్టి వాళ్ళు సేఫ్గా వాళ్ళ ప్రాణాలు కాపాడగలిగారు. అదే అంతమంది ఉన్నప్పుడు బయట రాలేకపోయి ఉంటే ఎంతమంది చనిపోయేవాళ్ళండి? అలాంటి జాగ్రత్త మీరు తీసుకున్నారా? ట్రైన్ ఏం చేసిందండి మిమ్మల్ని? నేను అడుగుతున్నా. ట్రైన్కి సంబంధం ఏంటి రిజర్వేషన్లకి? పోలీస్ స్టేషన్కి సంబంధం ఏంటి రిజర్వేషన్లకి? పోలీసులకు సంబంధం ఏంటి? అక్కడుండే వెహికల్కి సంబంధం ఏంటి? ఎక్కడికి పోతున్నాం మనం? ఇదేనా నాగరికత? రాష్ట్రం అంతా ఒక సెన్సేషన్ వచ్చి భయభ్రాంతులైపోయి ఏం జరిగిపోతా ఉంది, ఎందుకు మారి చేస్తున్నారు అని ఆలోచించే పరిస్థితి వచ్చి ఆ 6-7 గంటల టెన్షన్లో కొన్ని వేల మంది ప్రయాణికులు దారిలో నిలిచిపోయి ఎటుపోవాలో తెలియకుండా ఇంత దారుణమైనటువంటి మారణ హోమాన్ని మీరు సృష్టించి మళ్ళీ ఇప్పుడు దాన్ని సమర్థించుకునే పరిస్థితికి వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుని అడుగుతున్నాను నేను చాలా స్పష్టంగా ఇప్పుడు మీకు చెప్పిన దాని ప్రకారం దట్ ఈస్ వెరీ క్లియర్ ఇండికేషన్. ఏ నిర్ణయం కూడా కమిషన్ లేకుండా చేయలేదు. అదే కాకుండా ఆ రోజు గవర్నమెంట్ ఇచ్చింది జీవో ఎంఎస్ నెంబర్ 30. ఇట్ ఈస్ ఓన్లీ ఇంటెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్. నో పర్సంటేజ్, నో క్రైటీరియా, నో ఎలిజిబిలిటీ. బియాండ్ 50% పోతే ఏం చేయాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపాలి, ఏం చేయాలి, అవి లేవు, ఏమీ లేవు. ఓన్లీ ఇంటెన్షన్ ఇచ్చారు. అందుకే హైకోర్టు కూడా దాన్ని జీవోని కొట్టేయలేదు, క్వాష్ చేయలేదు. వాళ్ళు ఏమన్నారు, అట్ బెస్ట్ ఇట్ ఈజ్ ఏ రెఫరెన్స్ ఆర్ రికమెండేషన్ టు ది కమిషన్. గవర్నమెంట్ ఆ ఇంటెన్షన్ వచ్చిన తర్వాత రూల్స్ చట్ట ప్రకారం ఇఫ్ దే కమ్ బ్యాక్ దే కెన్ ఇంప్లిమెంట్ అని చెప్పి వదిలేశారు. మనకు కొన్ని ప్రెసిడెంట్స్ ఉన్నాయి, వేరే స్టేట్స్లో ప్రెసిడెంట్స్ ఉన్నాయి. వీఆర్ వర్కింగ్ ఆల్ దీస్ థింగ్స్. గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఎట్టి పరిస్థితిలో కూడా మేము ఏదైతే హామీ ఇచ్చామో దాన్ని నిలబెట్టుకోవాలి. రెండోది, ఏదైతే వెనుకబడిన వర్గాలు ఉన్నారో వాళ్ళకి ఎవ్వరికి అన్యాయం జరగడానికి వీలు లేదు. రెండు బేరే చేసుకొని ఇద్దరి మధ్య వైమస్యాలు లేకుండా ఇద్దరికి వీళ్ళని కూడా కన్విన్స్ చేసి వాళ్ళకు కూడా న్యాయం చేసి ముందుకు పోవాలని చెప్పి మేము ముందుకు పోతున్నాం. ఉండే చట్ట ప్రకారం చట్ట భద్రత కల్పించాలనేది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఉద్దేశం. వీళ్ళ ఉద్దేశం ఏంటి, ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఇవ్వండి, మళ్ళా మమ్మల్ని బ్లేమ్ చేయడానికి. నేను అడుగుతున్నా, ఇప్పుడు కూడా ఈరోజు కూడా మాట్లాడారు, నేను 30 ప్రకారం ఏమి ఇస్తారండి దానిపైన నేను అడుగుతున్నా. దానికి ఒక ఎక్సర్సైజ్, ఒక ప్రాసెస్, ఒక హియరింగ్, ఒక ఫైనల్ రిపోర్ట్. ఇంతవరకు ఎప్పుడు ఇచ్చిన ఆర్డర్స్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే తప్ప ఆర్డర్స్ ఇవ్వలేం. దాన్ని మళ్ళీ మేము క్యాబినెట్లో డిస్కస్ చేసి ఏం చేయాలో చేస్తాం. ఇది చేయాలంటే ఇప్పుడే ఇస్తారా లేదా, ఈరోజు ఇస్తారా లేదా అంటే నేను ఈరోజు ఆర్డర్ ఇవ్వాలి, తప్పుడు ఆర్డర్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మళ్ళీ తప్పుడు ఆర్డర్ ఇచ్చారు నా మీద పెట్టాలి. మీకు సిన్సియారిటీ లేకుండా, చిత్తశుద్ధి లేకుండా మీరు లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు ఇన్ని చేసి మళ్ళీ దాన్ని బుకాయించడం కూడా కరెక్ట్ కాదు. తెలుగుదేశం నాయకులు వచ్చారు, తెలుగుదేశం వాళ్ళు వచ్చి చేశారు, మమ్మల్ని ప్రతిష్టపాలు చేసి నేను కాపులు మంచివాళ్ళు అంటే వీళ్ళు కావాలని కాపులకి చెడ్డ పేరు తేవడానికి చేశామనే విధంగా మాట్లాడారు. లేదంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి చెప్పడానికి చేశారు అనేది కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది కూడా మంచి పద్ధతి కాదు. కాపులు ఇతరులు కొడతారనే భావన క్రియేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు ఈ పని చేశాడని. మళ్ళీ కాపులు కమ్యూనిటీ పేరు ఎందుకు తీసుకొస్తారంటే వాళ్ళు వేరే వాళ్ళు కొడతారు అనే భావన ఎందుకు క్రియేట్ చేస్తున్నారండి? అంటే మీ స్వార్థం కోసం ఆ కమ్యూనిటీ కూడా లాగుతారా మీరు? ఆ కమ్యూనిటీ కొడతారని ఎవరు అనుకున్నారు? మీరే చెప్తారా కావాలని? ఆ కమ్యూనిటీని ఎన్నోసార్లు చెప్పాను, నాకు అట్మోస్ట్ రిగార్డు ఉంది ఆ కమ్యూనిటీ పైన. 99లో 100% సీట్లు గెలిపించారండి ఆ జిల్లాలో. నేను హరికేన్ తుఫాన్ వస్తే తుఫాన్లో 2 వారాలు అక్కడున్నా, నేనే సూపర్వైజ్ చేశా. ఆల్ అడ్మినిస్ట్రేటివ్ గవర్నెన్స్ సెక్రటరియట్ తీసి అక్కడ పెట్టాను.
ఫస్ట్ నేను ముమ్మడివరం దిగాను హెలికాప్టర్లో, అది అవుతా నేను మన అమలాపురంలో దిగాను, ఎవరు పోనప్పుడు 2 వారాలు అక్కడ కూర్చొని మొత్తం సార్ట్అవుట్ చేశాను. 99 ఎన్నికల్లో 21కి 20 గెలిపించారు. నిన్న ఎన్నికల్లో వెస్ట్ గోదావరి జిల్లాలో అన్ని ఎమ్మెల్యేలు, అన్ని ఎంపీలు, జిల్లా పరిషత్, మా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ అన్ని మేమే గెలిచాం. నెంబర్ 1 డిస్ట్రిక్ట్. దట్ ఈస్ ది రెస్పెక్ట్ ఐఎమ్ హ్యావింగ్, దట్ ఈస్ ది అఫెక్షన్ ఐఎమ్ హ్యావింగ్ టువర్డ్స్ ద డిస్ట్రిక్ట్ అండ్ ఆల్సో ఆల్ కమ్యూనిటీస్ దేర్. అందులో ప్రిడామినెంట్గా ఉండే కాపులు ఉన్నారు. అలాంటప్పుడు నేను చేస్తామంటే మాకు ఒక కమిట్మెంట్ మీద వీళ్ళు దీన్ని అతలాకుతలం చేయాలి, అల్లకల్లోలం చేయాలి, మభ్యపెట్టాలి అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇది మంచిది కాదు. నేను రాష్ట్రంలో ఉండే కాపులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా ఆవేదన అర్థం చేసుకోమని కోరుతున్నా. నిన్న కూడా నేను చెప్పాను, నాకు బాధ ఉంది, ఆవేదన ఉంది. వీళ్ళ పని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని చెడగొట్టాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెడ్డ పేరు తేవాలని, బయట ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతా ఉందని ఇంప్రెషన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలని, ఎవరన్నా రావాలంటే భయభ్రాంతులు చేయాలని. మొన్నే మనం విశాఖపట్నంలో 4,70,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ కోసం ఎంఓయూలు చేశాం. రేపు 4వ తారీఖు నుంచి మళ్ళా విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ సెరమనీ వస్తూ ఉంది, రివ్యూ ఉంది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో అనేక ఈవెంట్స్ జరుగుతున్నాయి, పాజిటివ్గా ముందుకు పోతా ఉంది. అలాంటి సమయంలో అభివృద్ధిని ఆదుకుని ఇన్వెస్టర్స్ రాకుండా చేసి వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రానికి నష్టం చేయాలని ఆలోచించే పరిస్థితికి వచ్చారు. మొన్నే నేను దావోస్కు కూడా వెళ్ళాను. ఎందుకు నేను ప్రపంచం తిరుగుతున్నాను, ఎందుకు ఇంత కష్టపడుతున్నాం, ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే వీళ్ళు రాజకీయ ముసుగులో ఏమైనా చేయొచ్చు, ఏం చేసినా దానికి పబ్లిసిటీ వస్తుంది, లేకుంటే వీళ్ళ అవినీతి డబ్బులు ఉంది, రౌడీజం చేస్తాం, రౌడీజం చేసి ఇష్టానుసారంగా చేసి మళ్ళా ఎదురుదాడి చేస్తాం. ఎక్కడికి వెళ్తారండి మీరు? వాట్ ఆర్ యు డూయింగ్? అంటే ప్రభుత్వం అంటే మీరు ఏం చేసినా సహించాలనా? ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. చట్ట ప్రకారం చేస్తాం, ఇష్యూ మీద కమిటెడ్గా ఉంటాం. అదే మాదిరిగా ఎక్కడికక్కడ ఈ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుంటాం. ఒక పక్క సమస్యలు పరిష్కారం చేస్తాం, ఇంకొక పక్కన ఎవరైనా కానీ ఇష్టానుసారంగా లా అండ్ ఆర్డర్ చేతి తీసుకుంటే మాత్రం కొంచెం కఠినంగా కూడా ఉండాల్సి వస్తుంది, ఉంటాం. గవర్నమెంట్ అంటే ఏ పులివెందల నుంచి రౌడీలు పంపించి రాష్ట్రం అంతా వీళ్ళు ఒక లంపన్ ఎలిమెంట్స్గా తయారై ఇష్టానుసారంగా లూటీలు చేస్తూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఊరిక ఉండదు. వీళ్ళు ఎన్క్వైర్ ఆల్ దీస్ థింగ్స్, చట్టం దానిపైన చేసుకుంటా పోతుంది. అంతేగాని వీళ్ళ ఇష్ట ప్రకారం మామూలు వ్యక్తులు భయభ్రాంతులు చేసే హక్కు వీళ్ళకి ఎవరికి లేదు. నేను కమిట్ అయ్యాను, నేను ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాను, మేము ఇంప్లిమెంట్ చేస్తాం. మీరు ఏదీ లేకుండా ఇన్నేళ్లు గమనం ఉండి ఇప్పుడు మీరు బయట వచ్చి ఇవన్నీ చేయడంలో రాజకీయ దురుద్దేశం లేదా మీకు? నేను అడుగుతున్నా. మేము ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు కావాలని వచ్చి ఇవన్నీ చేయడం ఏంటి? ఈరోజు ఇంకొక అతను చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. నేను బాధపడుతున్నా, అప్పీల్ చేస్తున్నా, ఇలాంటి చేసుకోవద్దండి. అందులో మళ్ళీ ఇది కూడా తీసుకొచ్చాడు, ప్రత్యేక హోదా కూడా. అంటే వీళ్ళు చేసే పనుల వల్ల కొంతమంది మనోభావాలు కూడా దెబ్బతిని, లేకపోతే వీళ్ళ మనుషులు కూడా ఇది చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు సమాజంలో ఒక పాజిటివ్నెస్ మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప రాజకీయంగా దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలని ప్రయత్నం చేయడం ఎవరు చేసినా తప్పు. ఇది మంచి పద్ధతి కాదు. అందుకే ప్రతి ఒక్కరిని అపీల్ చేస్తున్నా, దీనిపైన చర్చ కూడా జరగాలి రాష్ట్రం మొత్తం. రేపు ఎల్లుండి మా పార్టీలో కూడా పెడతాం. అవసరమైతే జీవోలన్నీ ఇష్యూ చేసి ఒక వైట్ పేపర్, ఐ విల్ ఇష్యూ వైట్ పేపర్ అంటే క్లారిఫికేషన్స్ ఇష్యూ చేస్తాం. ఎవ్రీవేర్ డిస్కషన్ జరిగినండి. జీవో నెంబర్ 30 ఏం చెప్తా ఉంది, హైకోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఇంతవరకు జడ్జిమెంట్స్ ఏమి ఇచ్చింది, ఇవన్నీ కూడా జరగాల్సిన అవసరం ఉంది. జరిగిన తర్వాత నేను ఇప్పుడు కూడా మంజునాథన్ వేసాం, ఆ కమిషన్ వర్క్ స్టార్ట్ చేస్తుంది. 9 నెలలు గడువు పెట్టాం. 9 నెలల్లో ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసి ఎంక్వైరీ అన్ని చేసి
రిపోర్ట్ ఇస్తారు. ఆన్ ది బేస్ ఆఫ్ దట్ బీసీలను ఎప్పటికప్పుడు వాళ్ళని కూడా సంప్రదిస్తాం. అవసరమైతే అందరు నాయకులు కూడా మాట్లాడతాం. అందరితో మాట్లాడి అందరూ కూడా కమిషన్ రిపోర్ట్లు ఇస్తారు. ఆ రిపోర్ట్లు బేస్ చేసుకొని ఏం చేయాలో దాన్ని అమలు చేసే కోసం అన్ని విధాలు ప్రయత్నం చేస్తాం. రకరకాలుగా వస్తున్నాయి, అన్ని ఎంక్వైరీ జరుగుతుంది కదా, దాంట్లో అన్నీ వస్తాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చారని, కొంతమంది కావాలని ముందుగానే ప్లాన్ చేశారని ఇవన్నీ వస్తున్నాయి. అందరూ ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నా, మీరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీకు తెలుసుంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇవ్వండి. ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ముందుగానే ఎట్లా ప్లాన్ చేశారు. ఇది పక్కాగా ప్లాన్ చేయకపోతే మాత్రం ట్రైన్ కాల్చాలని దేంతో కాలుస్తారు? నేను అడిగేది. అందులో అక్కడ వచ్చిన వాళ్ళు కొంతమంది ప్రిపేర్ అయ్యి వచ్చి వాళ్ళు బాగా తాగి కూడా వచ్చారు, అవి కూడా కనపడొస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అక్కడుండే స్థానికంగా ఉండే కాపులు మాత్రం ఈ చేసే పరిస్థితులు లేదు. వాళ్ళకి ఎప్పుడు అలవాటే లేవు వాళ్ళకు. ఇవన్నీ ఆర్గనైజ్డ్గా ఒక రౌడీ మూకలు చేసే పని తప్ప ఇంకోటి కాదు. అక్కడ కూడా ఆ జిల్లాలో ఎక్కడన్నా రౌడీ మూకలు ఉంటే వీళ్ళ మనుషులు వాళ్ళని కూడా తీసుకొచ్చి చెప్పలేం. ఇది ఒక జనరల్గా ఇలాంటి అరాచకాలు కానీ, లూటింగ్ కానీ, లేకపోతే ఇలాంటి వైలెన్స్ కానీ చేసేది కొంతమంది వెల్ ఎస్టాబ్లిష్ ట్రైన్డ్ పీపుల్ తప్ప, ప్రొఫెషనల్స్ తప్ప ఇంకొకరు చేయరు ఈ పని. వాళ్ళకి అలవాటు ఉంటుంది, ఇవన్నీ వాళ్ళే చేస్తూ ఉంటారు. మామూలు వ్యక్తులు వచ్చేది ఒక కాస్ పైన సంఘీభావం. వాళ్ళకు కావాల్సింది ఏంటి? బీసీల్లో మమ్మల్ని చేరిస్తే మా జీవితాలు బాగుపడతాయి. దట్ ఈస్ కన్సర్న్, తప్పులేదు. దానిపైన నా ఆలోచన కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను. ఎస్, సమాజంలో అగ్రవర్ణాల్లో కాపుల్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగాలి. అందుకే నేను కూడా ఆ కన్విక్షన్తో నేను ఎప్పుడూ ఒకటి చెప్పాను. సమాజంలో రెండు కులాలు ఉన్నాయి. ఒకటి పేదరికం, రెండు డబ్బులుండే కులం. ఈ రెండు కులాలు కడవన్నీ కూడా ఆర్టిఫిషియల్, ఇవన్నీ మనం గీసుకున్న బౌండరీస్. వ్యవసాయం చేసేవాళ్ళు రైతుల కింద డిఫరెంట్ కులాలు, ఇలాంటి పురోహితం చేసేవాళ్ళు బ్రాహ్మిన్స్, వ్యాపారం చేసేవాళ్ళు వైశ్యాస్, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళందరూ ఎస్సీలు. ఇట్లా మనం గీసుకున్న బౌండరీస్ ఇవన్నీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వచ్చేటువంటి. కొన్ని దేశాలు డిఫరెంట్గా ఉంటే మన దేశంలో ఇది వచ్చింది వారసత్వం కింద. దేనికోసం అని అడుగుతున్నాను నేను. నాకు ఒక బాధ్యత ఉంది. దేనికోసం నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరు చెప్పండి. దేనికోసం చేయాలి? వాట్ ఈస్ ది రీజన్? దెర్ ఇస్ నో రీజన్. 23 ఏళ్ళు గమనున్నారు కదా మీరు, ఇంకొక 9 ఏళ్ళు ఉండొచ్చు కదా. మేము చేస్తామని మేము గమనుండగా మేము వేసాం కదా, కమిషన్ వేసాం, మేము చేస్తున్నాం. మా బాధ్యత మేము నెరవేర్చినప్పుడు మీరు దేనికోసం చేస్తున్నారు? 23-30 జీవోనా ఏముందంటే మీరు చెప్పండి. పోనీ సమాజం ఆలోచించమనండి. నేను చెప్పేది ఒకటే అప్పీల్ చేస్తున్నా ఏ వ్యక్తికైనా సరే. ఇప్పుడు మీకు అవసరం ఏముంది? జీవో 30 ప్రకారమే నేను యాక్ట్ చేస్తున్నా. కమిషన్ వేసాం, ప్రాసెస్ స్టార్ట్ అయింది. 9 నెలల రిపోర్ట్ ఇవ్వమన్నాం, రిపోర్ట్ వస్తానే యాక్షన్ తీసుకుంటాం. ఇంత మునుపు వీళ్లే 93లో ఇష్యూ చేసినప్పుడు విజయభాస్కర్ రెడ్డి వేశారు. వేసిన తర్వాత 24-23 ఏళ్ళు ఎక్కడున్నారు మీరు? రాజశేఖర రెడ్డి మిగిలిన చిన్న వాటికని ఇచ్చినప్పుడు మీరు ఎందుకు అడగలేదు? దానికేంటి సమాధానం? ఇప్పుడు ఇద్దరు కలిసి అదే కోరస్ మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చూడండి, ఆయన మాట్లాడింది ఈయన మాట్లాడింది ఒకటే ఉంది చూడండి. రెండు వాళ్ళు మాట్లాడింది బీసీల కోసం మాట్లాడలేదు, నేను ఏమేం ఫెయిల్ అయినా మాట్లాడుతున్నారు. కాపుల కోసం మాట్లాడాల. నేను అది చేయలేదు ఇది అంటే కాపులు ఒక పక్క రాజకీయం కాదు అంటే మిగిలిన విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు? దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇండికేషన్ ఇట్ ఈస్ ఎ పొలిటికల్. ఇంత దౌర్జన్యాలు చేసి, ఇంత అరాచకం చేసి, ఇంత భయభ్రాంతులు చేసి ఇంకా మీరు మాట్లాడడం ఏంటి? దిస్ వేర్ అంటే మీరు ఏంటంటే రేపు రాబోయే రోజులు అందరినీ సపోర్ట్ చేయాలి మనం, వైలెన్స్ చేయమని. వైలెన్స్ చేసే వాళ్ళు ముందు పెద్దపెట్టేయాలి. ఎక్కడికి పోతున్నాం మనం? మీరు మీరు చెప్పచ్చు, అడగచ్చు, మేము కూడా చెప్తాం. మా కమిట్మెంట్ మేము చేస్తూ ఉంటాం. ఓసారి ఓ పార్టీ ఓ కమిట్మెంట్ ఉంటుంది, ప్రాధాన్యతలు ఉంటాయి. ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేశారు.
ఓటు వేసేటప్పుడు మాకు బాధ్యత ఎక్కువ ఉంటుంది, వాళ్ళకన్నా అందరికంటే మాకు ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి. గవర్నమెంట్ అది అపోజిషన్ ఏంటి, మమ్మల్ని అప్రతిష్ట పాలు చేయాలని. మా బాధ్యత ఏంటి, మేమన్నీ ఫుల్ఫిల్ చేసి ప్రజల సాటిస్ఫాక్షన్ పెంచాలి, ప్రజల సమస్యలు తీర్చాలి. దట్ ఈస్ అవర్ డిజైర్. డెఫినెట్గా రాత్రింబగళ్ళు పనిచేస్తాం. వీళ్ళు ఇప్పుడేంటి, వాళ్ళు చేయనీయకుండా చేయడం కోసం ప్రయత్నం చేసినప్పుడు అది కూడా అధిగమించి మేము ముందుకు పోవాలి. లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు ఫర్మ్గానే యాక్ట్ చేయాల్సి వస్తుంది. నేను అందుకని కాపుల్లో ఉండే పెద్దలందరినీ కోరుతున్నా, యువతను కూడా కోరుతున్నా, మీరు విజ్ఞతతో ఆలోచించండి. ఈరోజు మీరు చూశారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఒక్కొక్కరు ఒక్కొక్క లైజాన్లో ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో ఉండే వ్యక్తులు మీరు చూస్తే ప్రతి ఒక్కరూ అదే అంటున్నారు. ఏమని, ఎందుకు ఇది చేశారు? నాట్ వన్. గవర్నమెంట్ మన రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మీరు స్టేట్లో ఎవరినైనా మాట్లాడించండి, ఏ కులంలో, ఈవెన్ కాపులో ఉండే ఇంటలెక్చువల్స్ మీరు మాట్లాడించండి, జ్యుడిషియల్లో పనిచేసిన మాట్లాడించండి, లేకుంటే చదువుకున్న మాట్లాడించండి, కామన్ మ్యాన్ మాట్లాడించండి. ఎక్కడ ప్రభుత్వం తప్పు ఉంది? వీఆర్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్స్. ఈవెన్ నేను ఇంకోటి కూడా చెప్పాను, మా మినిస్టర్స్ కూడా అదే చెప్పాను ఈరోజు డిస్కషన్లో. 100 కోట్లు పెట్టాం, ఓకే, అప్లికేషన్లు వచ్చాయి, ఇంకొక 100 కోట్లు అవుతుంది. ఎస్, విల్ గివ్. నెక్స్ట్ ఇయర్కి ఇంకా మేకప్ చేద్దాం. రిపోర్ట్ వచ్చే లోపల ఏం చేయాలో మనం చేద్దాం, రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని అమలు చేద్దాం అని చెప్పాను. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ ఫర్ దిస్ కమ్యూనిటీ. నాట్ వీళ్ళ ఇంట్రెస్ట్ కోసం కాదు, వీళ్ళేదో మా మీద అడిగారని కాదు. ఎప్పటి నుంచో దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. ఫస్ట్ డే వెస్ట్ గోదావరి నేను ప్రోగ్రాం పెట్టుకున్నా, మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను పొగిడింది ఏ జిల్లాను పొగిడాను? వెస్ట్ గోదావరి జిల్లా, విశాఖపట్నం, అనంతపురం జిల్లా, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి. These are all the districts, they blessed me. They blessed my party. This is where we are. దాన్ని డెంటేయడానికో లేకుంటే వీళ్ళు ఇష్ట ప్రకారం చేయడానికో ఎన్ని ఇష్యూస్లో అడ్డం పడ్డారండి. మళ్ళా సమాధానం చెప్తున్నారు. వక్రీకరించి కాల్మనీ దగ్గర నుంచి, అమరావతి దగ్గర నుంచి, మీకు మొన్న వచ్చినటువంటి పట్టిసీమ దగ్గర నుంచి, రాయలసీమ ఇష్యూస్ దగ్గర నుంచి, అంటే మీరు ఇష్ట ప్రకారం మీ దగ్గర అవినీతి డబ్బులు ఉందని వెదజల్లుతూ ప్రతి ఒక్కటి కూడా ఇష్టానుసారంగా చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకుండాలా? విల్ ఎస్టాబ్లిష్ ఆల్ దీస్ థింగ్స్. ఎక్కడెక్కడ తెచ్చిపెట్టారు, ఏమేం చేశారు, మీరు ఏం చేస్తున్నారు, మీ యాక్టివిటీస్ ఏంటి, మీ క్రిమినలైజేషన్ ఏంటి? ఎయిర్పోర్ట్ మేనేజర్ని కొడతారు పోయి, లేకపోతే అసెంబ్లీలో ఈ దౌర్జన్యం చేస్తారు. ఎవ్రీవేర్. ప్రజలే చెప్తారు, నేనేం చేయలేం కదా. మనం ఇంటెన్షన్ చెప్పగలుగుతాం, కానీ ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చేస్తాం. సమస్య లేదని ఏం పరిష్కారం చేస్తాం? ఇఫ్ దర్ ఈజ్ ఏ ఇష్యూ, ఈ రాష్ట్రంలో ఎవరు చేసినా కన్సర్న్ ఉంటుంది ప్రభుత్వానికి. అదే సమయంలో వారు చేసేది కూడా ప్రాక్టికాలిటీ బట్టి మనం హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. దాని కన్సర్న్ ఇమీడియట్గా తీసుకొని పరిష్కారం చేయడం. అది ఇష్యూ కన్సర్న్గా లేనప్పుడు, దాన్ని పరిష్కారం చేసేదానికి అవకాశమే లేనప్పుడు పరిష్కారం కాదు. దానికి ప్రాసెస్ ఉంది. సమస్య పరిష్కారం అవుతుంది, ప్రాసెస్ ఫాలో కావాలి. ప్రాసెస్ ఫాలో కాకపోతే మళ్ళా మొదటికి వస్తాం. అలాంటప్పుడు ప్రజలను ఆలోచించమంటున్నా. ప్రజలు ఆలోచించి దీనిపై నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఒక తప్పుడు జీవో ఇచ్చాను అనుకోండి, రేపు కొట్టేశారు అనుకోండి, అడగరా? నేను అడుగుతాను ఇప్పుడు. ఓకే, జీవో 30 ఇమ్మన్నారు, 3 రోజులు ఏమన్నారు, ఇచ్చేస్తాను. ఏమి ఇవ్వాలి? అదే జీవో ఇస్తానని మళ్ళీ రాయాలి, అంతే కదా? ఆ జీవోలో ఏముంది? రిజర్వేషన్ ఎంత పర్సంటేజ్ లేదు, ఏ కేటగిరీలు ఇస్తాం లేదు, ఫైనాన్షియల్ క్రైటీరియా లేదు, 50% పైన పోతే ఏంటని లేదు. ఇమ్మంటారు, రీట్రేట్ చేయమంటారు జీవోని. మొత్తం కమ్యూనిటీ అంతా ఆలోచించమనండి. నేను అదే విషయం నేను అడిగాను. ఇంకే జీవో ఇస్తాం, ఏ బేస్ మీద ఇస్తాం? యూటెల్. అందుకే కమిషన్ కూడా లేకపోతే ఏమి ఇస్తారు? ఎవరు? దే ఆర్ ఆల్ విత్ అస్. మొన్న ఎవరికి వేశారు ఓట్లు? మాకే వేశారు కాదా? ఎటుగల్చా వేసే మొత్తం 2 జిల్లాల్లో అన్ని సీట్లు వాళ్ళు వేయకపోతే వాళ్ళే వేశారు మాకు. దే ఆర్ ఆల్ విత్ అస్. వెర్ ఇస్ ది డౌట్ ఫర్ దట్? దట్ ఈస్ అవర్ కమిట్మెంట్.
నేనేమంటానంటే వారి అసెస్మెంట్ కరెక్ట్ కావచ్చు, కానీ ఎక్కువ మంది పోలీసులు పెట్టుంటే ఏదైనా అవాంఛనీయ సంఘటన జరుగుంటే ఎంత ప్రమాదం వచ్చేది. ఉండే పోలీసులు కూడా రెస్ట్రైంట్ ఫాలో అయ్యాం. కొట్టినా దెబ్బలు తిన్నారు, పోలీస్ స్టేషన్ తగలబెట్టినా గమ్మునున్నారు. వాళ్ళ కళ్ళ ముందర వీళ్ళ తోసేసి మీరు చూశారు. బయటికి లాగి ఇష్టానుసారంగా తగలబెడతా ఉంటే చూస్తూ గమనున్నారు. పోలీస్ వెహికల్స్ తగలబెడితే కూర్చున్నారు. పోలీసుల్ని అడిగి పోయి మీరు ఎల్లుదురంటే కూడా మనుషులు పట్టుకొని చొక్కా దింపుతూ బయట లాగారు. ఎందుకు ఓపి పట్టారంటే అలాంటి క్రౌడ్ ఉన్నప్పుడు మనం ఏం చేసినా కూడా చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరుగుతుంది. అందుకే నేను టైం టు టైం నేను మానిటర్ చేసినప్పుడు మీరు సంయమనం పాటించండి, రెస్ట్రైంట్గా ఉండండి, తప్పదు. కొట్టినప్పుడు కూడా మేము చెప్పాం, దానిపైన చాలా సంయమనం పాటించారు. కానీ అక్కడ మనుషులున్నా మనం చేసే పరిస్థితి కాదు, కరెక్ట్ కాదు. ఇంకా లేనిపోయిన డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఒకవేళ కానీ నేను కానీ ముందే ప్రికాషన్స్ పెట్టి రావద్దని అనుకో, చూసారా మొత్తం రానియకుండా చేసేసాడు ఇక్కడికి మీటింగ్, కానీ దాని మీద ప్రచారం చేసేవాళ్ళు. అంటే వాళ్ళు కావాలని చేసినప్పుడు ఏం పెట్టాలి నేను అడిగేది. నేను వీళ్ళకి చెప్పా, పబ్లిక్ అందరికి చెప్తున్నాం కదా. మేము కూడా ఆలోచిస్తాం, ఎల్లుండి క్యాబినెట్ పెట్టుకుంటున్నాం, మళ్ళీ నాకు 3 రోజులని ఇది ఉంది, ఇంటర్నేషనల్ ఫ్లీట్ ఉంది, దీన్ని ఏం చేయాలని ఆలోచిస్తాం. మేము అందరం కూర్చొని మా వాళ్ళందరూ కమ్యూనిటీ లీడర్స్ అందరితో మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళతో. విల్ వర్క్ ఇట్ అవుట్. దానికి మాకు డిస్కషన్ చేయడానికి, డయలాగ్ పెట్టడానికి బాధే లేదు. ఎవరు తిడుతున్నారన్నా, ఎవరెందుకు తిడతారన్నా? నేను అడిగేది సమస్య ఎక్కడుంది నేను అడుగుతున్నా. మా వాళ్ళందరికీ లేని కన్సర్న్, మేమంతా ఎమ్మెల్యేలకు గెలిచిన వాళ్ళండి, మేమందరం. ఈయన మంత్రి అయ్యాడు, ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు, కన్సర్న్ లేదా? ఎవరు ఓట్లు వేశారు? కాపులేలా? మరి మా పార్టీ ఎక్కడ వచ్చింది? కాపులు ఓటేస్తే రాలేదా? మాకు బాధ్యత లేదా? మాకు బాధ్యత ఉంది. వీఆర్ వర్కింగ్ ఇన్ ద డైరెక్షన్. అందుకనే ప్రతి ఒక్కరికి అప్పీల్ చేస్తున్నాం. నేను ఎక్కడ తొందరపడడం లేదు, అప్పీల్ చేస్తున్నాం, ఎడ్యుకేట్ చేస్తున్నాం. తిట్టడంలా ఎందుకు తిడితే ఏమొస్తుంది? నిన్న ఈరోజు మీరు చూశారు, వాళ్ళ ఇష్ట ప్రకారం నువ్వు అని మాట్లాడారు, ఇష్టానుసారంగా. నా వయసు అంత ఉండదు వీళ్ళకి, నా రాజకీయ జీవితం అంతా వీళ్ళ వయసు. ఇతనికి ఏం మాట్లాడు చూశారు టీవీలో, ఎంత అసభ్యంగా మాట్లాడు. ఈజ్ ఇట్ ఏ లాంగ్వేజ్? నేను ఎప్పుడన్నా మరి మాట్లాడానా? చిన్న కుర్రాన్ని కూడా మాట్లాడాను. అంటే నేరస్తులు ఎట్లుంటారంటే, సైకోస్ ఎట్లుంటారంటే ఇట్లే ఉంటారు. వీళ్ళు సవాలు చేస్తే గొప్పోళ్ళు అనుకుంటారు. ఒక ముఖ్యమంత్రిని సంబోధించే సంస్కారం కూడా లేదు వీళ్ళకు. వీళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళతో నేను ఈక్వేట్ చేసుకోవాలా, నేను సమాధానం చెప్పాలా? ప్రజలు అర్థం చేసుకోవాలి ఇవన్నీ. ఆ భాష విధానం, సంబోధించే మాటలు. మనిషి అన్నప్పుడు మనకు కూడా ఇరిటేషన్ ఉండదు? ప్రపంచమంతా నాకు గుర్తింపు ఇచ్చి ప్రపంచమంతా గౌరవిస్తూ ఉంటే, ఒక నేరస్తుడు ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఉంటే, ఏది దాంట్లో రాజకీయ ముసుగులో ఏమనిపిస్తుంది? కానీ భరించాలి. ఎందుకంటే మామూలు నేరస్తులు అయితే పోలీసులు డీల్ చేసేవాళ్ళు, ఈయన రాజకీయ ముసుగులో ఉండే నేరస్తులు కాబట్టి మనం భరించాల్సి వస్తుంది. దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ సేయింగ్. నేనేమంటానంటే మనం చేయగలిగేది ఏమి ఉన్నాయో అన్నీ చేస్తాం బ్రదర్. వాళ్ళు కూడా ప్రజలే ఆలోచించమంటున్నాను నేను. మనం చేసేటన్నీ నేను అందుకే కదా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, including him I am explaining. This is the GO, this is the procedure we are following, this is the commitment we are working. We are committed for a cause. మంజునాథ్ రిపోర్ట్ కూడా 9 months టైం పెట్టాం. మేము ఇచ్చిన దాంట్లోనే క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నాక జీవో ఇచ్చింది కూడా 9 months అని డిసైడ్ చేశాం. నేనేమంటే ప్రజలకు వదిలిపెడుతున్నా, ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రజలు ఇవన్నీ ఆలోచించుకోవాలి. డ్యామేజ్ చేస్తే ఎవరికి నష్టం, ఎవరి ప్రతిష్టకు నష్టం ఈ రాష్ట్రంలో. అదే మరిగా దీన్ని సమస్య పరిష్కారం చేసుకోవాలంటే దెర్ ఈజ్ ఎ ప్రొసీజర్. కొంతమంది పని కట్టుకొని డ్యామేజ్ చేయాలి, వాళ్ళ అజెండా నెరవేర్చుకోవాలనుకుంటే గవర్నమెంట్ హ్యాస్ టు ఫాలో డిఫరెంట్లీ. నేను సమస్య పరిష్కారం చేయడానికి రోడ్ మ్యాప్ ఇచ్చాను.
సమస్య కాడ నేను ఎక్కడ రాజీ పడడం లేదు. ఒక పద్ధతి ప్రకారం ఏమున్నాయో అవన్నీ నేను మొత్తం నాకుండే ప్రాసెస్ ఇది, సమస్య ఇది, సమస్యకు పరిష్కార మార్గం ఇది, వీళ్ళని తొందరలో పరిష్కారం చేస్తాం. అందరిని ఆలోచించమంటున్నా, రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా ఆలోచించమంటున్నా. ఇటీవల 1.5 ఇయర్లో ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, జరిగిన అభివృద్ధి, అపోజిషన్ ప్రవర్తన, నిన్న జరిగిన దాంట్లో అపోజిషన్ ప్రవర్తన, వీళ్ళ బిహేవియర్ ఎంత దారుణంగా ప్రవర్తించారు, ఏ విధంగా ఈరోజు మళ్ళా మాట్లాడారు. మామూలు వాళ్ళైతే భయపడేవాళ్ళు, వీళ్ళు బరిదెగిచ్చారు. బరిదెగిచ్చిన వాడు ఏమైనా మాట్లాడతాడు, అతని లెక్కలేదు, ఉందాతనం లేదు, లెక్క లేదు, ఏమైనా మాట్లాడి ఇదే మరిగా పోవాలనుకుంటారు. అందుకే నేను అనేదండి, నేను ఐఆమ్ ఆన్సరబుల్ టు పీపుల్, వీఆర్ అకౌంటబుల్ టు ది పీపుల్. అలాంటి అకౌంటబుల్ ఉన్నప్పుడు ఎలాంటి ప్రవర్తనలు కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చెప్పారంటే పట్టిసీమలో ఫస్ట్ డే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాకి వెళ్ళి మీకు నీళ్లు ఉండవు, మీ పంటలు ఎండిపోతాయి, కాబట్టి రాయలసీమకు నీళ్లు తీసుకుని చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదా? నేను అక్కడి నుంచి ఆ జిల్లాలో ఉండే వాళ్ళని పిలిపించి మాట్లాడిన తర్వాత వాళ్ళు 100% కన్విన్స్ అయ్యి మాకేం అబ్జెక్షన్ లేదు, సర్ప్లస్ వాటర్ మీరు తీసుకెళ్ళాలని చెప్పిన మాట వాస్తవం కాదా? ఈరోజు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, ఎవరు తెచ్చారండి? ఆ 7 మండలాలు ఏవైతే ముంపుకు గురైన మండలాలు తెలంగాణలో ఉంటే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డే క్యాబినెట్లో పెట్టి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి తర్వాతనే పార్లమెంట్ సమన్ చేశారు. అవి రాకపోతే ఈరోజు సీలేరు నీళ్లు రాకపోతే రెండో పంట వచ్చేదా మనకు? ఎవరు చేశారు ఇవన్నీ? ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాకు ఈరోజు రెండో పంట వచ్చిందంటే నీళ్లు వచ్చాయట తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం కాదా? దెన్ వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్? నువ్వు పోయి రెచ్చగొడతారు అక్కడికి, ఇప్పుడే ఉన్నారు అవినీతి. నెక్స్ట్ వచ్చి ఎక్కడికి పోతున్నారు మీరు? నీ మారికి అందరూ ఆ పని చేస్తారా? అవినీతి ఏం పని లేదా? అది నీ వృత్తి. నువ్వు చేసిన తప్పుడు పనులు, అధికారాన్ని తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 5 సంవత్సరాలు ఇష్టానుసారంగా చేశావు. ఈరోజు వీఆర్ డూయింగ్ హౌ టు కంట్రోల్ కరప్షన్, హౌ టు గో ఫర్ డెవలప్మెంట్. రాష్ట్రంలో ఒక నిర్దిష్టమైన పాలసీ పెట్టి డ్రౌట్ ప్రూఫ్ స్టేట్ చేయాలి, రాయలసీమలో ప్రాజెక్ట్స్ పూర్తి కావాలి, రాష్ట్రంలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి కావాలని ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని వెళ్ళాం. రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? ఆ రోజు మీకు జరిగింది మీకు అందరికీ తెలుసు కదా, జలయజ్ఞం అనే పేరుతో ధనయజ్ఞం చేశాడు, దోపిడీ రాజ్యం చేశాడు, ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. మేము ప్రారంభించిన ప్రాజెక్ట్ ఈరోజు మేమే పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం, తోటపల్లి నుంచి. సో వీఆర్ వెరీ క్లియర్. ఇలాంటి వాటిల్లో ప్రజలకు నేను అప్పీల్ చేసేది, ఇలాంటి దుర్మార్గులు నేరస్తులు చేసే ట్రాప్లో మీరు పడద్దండి అని మాత్రం అప్పీల్ చేస్తున్నాం. డెఫినెట్గా వీలైనంత తొందరలో విల్ టేక్ టు ది లాజికల్ కన్క్లూషన్. ఎప్పటికప్పుడు దీన్ని ముందుకు తీసుకుపోతూ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అదే మాదిరిగా మిగిలిన వాళ్ళకు కూడా అనుమానం రాకుండా, అనుమానం వస్తే ఇద్దరి మధ్యలో ఘర్షణ రాకుండా వాళ్ళకు కూడా చెప్తూ నచ్చ చెప్పుకుంటూ వాళ్ళకి నష్టం లేదు, వీళ్ళకి న్యాయం జరగాలి. రెండు ప్యారల్గా ఎడ్యుకేట్ చేస్తాం. అందుకని దీనిపైన ఎక్కువ చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మూడోది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ వీఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. నో అదర్ స్టేట్ ఇంత పెన్షన్లు కానీ, రేషన్ కానీ, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ, ఎన్ని కూడా స్కాలర్షిప్లు కానీ ఇన్ టైమ్ వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ఎవ్రీథింగ్. టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. అది అయిన తర్వాత డెవలప్మెంట్స్ కూడా అదే స్పీడ్లో తీసుకుపోతున్నాం. ఎందుకంటే ఇన్కమ్ పెరగాల, ఎఫిషియన్సీ పెంచుతున్నాం. ఇది అయిన తర్వాత ఇప్పుడు ఏంటి, రాష్ట్రంలో ఆ ఇష్యూస్ మీద మాట్లాడేవాళ్ళు లేడు. కులం, మతం, ప్రాంతం, ఇది మరీ డేంజరస్. ఈ మూడు కానీ ఎక్కడా కానీ లేనిపోని వస్తే మాత్రం చాలా ప్రమాదం. దీనిపైన కూడా ప్రజల్లో చర్చ జరగాలి. ఇప్పుడు కులాలకు అతీతంగా ఆలోచించకపోతే పేదరికం క్రైటీరియా ఎస్, అంతే మరి కులాలకు అతీతంగా ఆలోచించకపోతే, మతాలకు అతీతంగా, మతం ఈజ్ ఎ బిలీఫ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అన్ని మతాలను గౌరవించాలి. అట్లని చెప్పి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, మతాన్ని అవమానించే విధంగా ప్రవర్తిస్తే అదొక ప్రాబ్లం. ప్రాంతాలు, దెర్ ఈజ్ ఎ హిస్టారికల్ రీజన్స్, డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. మొన్నటి వరకు హైదరాబాద్ ఉంది, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, మనకు కోస్టల్ ఉంది. కోస్టల్ ఉన్నప్పుడు నేను ఏమన్నానంటే కోస్ట్ లెడ్ డెవలప్మెంట్, పోర్ట్ లెడ్ డెవలప్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. దీనికి అడ్వాంటేజ్ ఇండియాలో మనకే ఉంది, ఈస్ట్ కోస్ట్లో. అదే మరి రాయలసీమ ఉంది.
నీళ్లు ఇవ్వగలిగితే హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది, రత్నాలు పండించే పరిస్థితి వస్తుంది. వీఆర్ వర్కింగ్ విత్ దెమ్. అదే మరి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ వస్తుంది, అక్కడ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికే సోలార్, విండ్ ఇవన్నీ ఎక్కువ వస్తున్నాయి. ఈ మూడు వచ్చినప్పుడు అన్ని ప్రాంతాలని సమతుల్యంతో అన్ని ఇది చేయాలని మేము ఆలోచిస్తా ఉంటే ఒక ఆయన పోతాడు రాయలసీమకు అన్యాయం జరిపింది. ఎక్కడ జరిగిపోయిందని అన్యాయం నేను అడుగుతున్నా. చిత్తూరు జిల్లాలో వచ్చిన ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడన్నా వచ్చాయి, ఐఐటి, ఐజర్, అదే మరి ఇండస్ట్రియల్ ఎస్టేట్లు, నోర్డు అన్నీ అక్కడే వచ్చాయి. అనంతపూర్లో ఎప్పుడన్నా వచ్చాయి, బికాస్ ఆఫ్ బెంగళూరు, కస్టమ్స్, సెంట్రల్ యూనివర్సిటీ, డిఫెన్స్, ఏరోస్పేస్ అన్నీ అక్కడ తీసుకొస్తున్నాం. కర్నూలులో కూడా సేమ్ థింగ్ తీసుకొచ్చాం. కడపలో కూడా వీఆర్ వర్కింగ్. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇష్టానుసారంగా 50 సంవత్సరాల్లో చేయలేని పనులు ఈరోజు మేము చేశాం. ఇన్ని చేసిన తర్వాత మీరు ఏం చేశారు? 10 ఏళ్ళు చెప్పండి, ఒక్క పని చెప్పండి రాయలసీమకి. రాయలసీమ కదా, ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు చెప్పండి మీరు. దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీబడి. దీనిపైన ఆలోచించమని కోరుతున్న ప్రజలందరినీ. డిస్కషన్ జరగాలి దీనిపైన. మేము కూడా టేకప్ చేస్తాం. అవసరమైతే రాబోయే రోజుల్లో దీనిపైన ఎలాబొరేట్గా కులం పైన, మతం పైన, ప్రాంతం పైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో. ఎవరికి న్యాయం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగింది, ఎక్కడ జరిగింది, దే హ్యావ్ టు ప్రూవ్ ఇట్. ఇన్నేళ్ళు ఏం జరిగింది, ఇప్పుడు మేమేం చేసాం అనేది. ఓకే, థ్యాంక్ యూ.